హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే పొంగల్ చేసుకుని చూపిస్తున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి హాఫ్ గ్లాస్ అయితే పెసరపప్పు వేసుకోవాలి. వీటికి 6 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఒకవేళ వాటర్ తక్కువైనా పొంగల్ ఉడికిన తర్వాత వాటర్ వేసి కలుపుకోవచ్చు. కొద్దిగా ఉప్పు పసుపు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసి ఈ విధంగా అయితే మెత్తగా ఉడికిపోతుంది. మొత్తం కలుపుకోవాలి. పొంగల్ గట్టిగా అనిపిస్తే మనం వేడి నీళ్ళు వేసి మళ్ళీ కలుపుకోవచ్చు. తర్వాత పోపు పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసేసుకొని పోపు పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. కొద్దిగా అల్లం ముక్కలు, మిరియాలు, జీడిపప్పు, కరివేపాకు వేసేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇంకా కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అయితే పోపు పెట్టేసుకున్న తర్వాత ఇంకా పొంగల్లో వేసేసి కలుపుకోవాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పొంగల్ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పొంగల్ చాలా హెల్దీ. దీంట్లోకైతే పల్లీల చట్నీ అయితే చాలా బాగుంటుంది. మనం రెగ్యులర్గా చేసుకునేదే. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.